తేదీలు ప్రకటించిన ప్రకారము అమలు చేయలేక కాలయాపన చేయడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి శ్వేతపత్రాల పేరిట జ్యుడిషియల్ ఎంక్వైరీల పేరిట ప్రాజెక్టుల సందర్శన పేరిట కొత్త డ్రామాకు తెరదీసినట్టుగా కనిపిస్తున్నది. చేయవలసిన పని చేయకుండా ప్రజలను మరొకసారి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. మేము శ్వేతపత్రాలను స్వాగతిస్తున్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీలను కూడా స్వాగతిస్తున్నాం. అవి మేము కోరుకున్నాం కూడా. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేమే కోరుకున్నాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి వారే కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేశారు. అందుకు కూడా వారికి ధన్యవాదాలు. అందులో మొట్టమొదటిది, కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక మంది 1,00,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇప్పటి వరకు 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వమే, ప్రస్తుతంలో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండవది, 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, 1 ఎకరాన్ని కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండవ దశ లోయర్ మానేర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా కలుపుకొని 15 లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది. కొత్తగా 98,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్తవమని తేలింది. 1 ఎకరానికి సాగునీరు అందలేదని, 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈరోజు వారి మాటల్లోనే, వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే చాలా స్పష్టంగా తెలియవచ్చింది. ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గరనే తిరిగి మేము ప్రాజెక్టును ప్రారంభిస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అనేది గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తుందని మరొక తప్పుడు మాట మాట్లాడారు. తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టే ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే, అందులో కూడా లిఫ్ట్ ఉన్నది, దానికి కూడా పవర్ కన్జంప్షన్ ఉన్నది. అది గ్రావిటీ కెనాల్ కాదు, గ్రావిటీ ద్వారా సాగునీరు రాదు. తుమ్మిడిహట్టి దగ్గర స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 16 డిసెంబర్ 2008లో శంకుస్థాపన చేశారు. అంతకుముందే 2015 నుంచే దానిపైన వ్యాప్కాస్ట్ ద్వారా సర్వే చేపించారు, ఎస్టిమేట్స్ చేశారు, కేంద్ర జలవనరుల సంఘానికి ప్రతిపాదన కూడా పంపించారు. కేంద్ర జలవనరుల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అనుకున్నట్టుగా 160 టీఎంసీల నీటి లభ్యత తమిడిహట్టి దగ్గర లేదు. ఎగువ రాష్ట్రాలు వాడుకుంటే మీకు 100 టీఎంసీలు కూడా దొరకవు. అక్కడ
మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టు సక్సెస్ కాదు, వాటర్ అవైలబిలిటీ లేదు అని చెప్పి కేంద్ర జలవనరుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా చాలా స్పష్టంగా 2015లోనే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ రాస్తూ, మీరు తొందరపడి తమిళహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతోని ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారు, దానికి మేము ఒప్పుకోవడం లేదు. 148 మీటర్లకే మీరు పరిమితమై ప్రాజెక్టు కట్టుకోవాలి, లేకుంటే మా మహారాష్ట్రలో సబ్మెర్జెన్స్ వస్తున్నది, మా ప్రజలు ఒప్పుకోవడం లేదు, దీనికి మేము సమ్మతించము. మీరు యూనిలేటరల్ గా అంటే మా అంగీకారం లేకుండానే గనక మీరు నిర్మాణం చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది, మీరు పెట్టే ఖర్చంతా కూడా నీళ్ల పాలైందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఒక లెటర్, ఇది 5 అక్టోబర్ 2013న మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్, ఇదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మనకు ఒక లెటర్ రాసింది, సిడబ్ల్యూసి డేటెడ్ అగైన్, ఇది కూడా 2008లోనే. వీళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వాటర్ అవైలబిలిటీ లేదు, మీరు స్టోరేజ్ రిజర్వాయర్లను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, మరి ఆ రకంగా మీ ప్రతిపాదన లేదు, ఇది మేము వాటర్ అవైలబిలిటీ లేనప్పుడు దీన్ని అంగీకరించే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి కూడా చెప్పింది. అంటే కేంద్ర జలవనరుల సంఘం తమిళహట్టి దగ్గర మీరు అనుకున్నట్టుగా 160 టీఎంసీల వాటర్ అవైలబిలిటీ ఉండడం లేదు, కాబట్టి అక్కడ ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల లాభం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుతో మీరు ప్రాజెక్టు కనుక కట్టినట్లయితే దానికి మేము సమ్మతించడం లేదు, దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి మనకు లేఖ రాసి, అయినా కూడా డిసెంబర్ 16, 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీనికి ఫౌండేషన్ వేశారు. 2008 నుంచి జూన్ 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది. నేను అడుగుతున్నా, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు కూడా ఉన్నారు మంత్రులుగా, ఈనాడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆనాడు కూడా మంత్రులుగా ఉన్నారు. 2008 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కేంద్రంలో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరు మహారాష్ట్రతోని ఒప్పందం చేసుకోలేకపోయారు, కేంద్ర జలవనరుల సంఘం నుంచి అనుమతి తెచ్చుకోలేకపోయారు. అది మీ వైఫల్యం కాదా అని నేను అడుగుతున్నా. ఫౌండేషన్ వేసిన రోజున 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు, కానీ 8 ఏళ్ళైనా కనీసము అనుమతులు కూడా మీరు తెచ్చుకోలేకపోయారు. అంతేకాకుండా ఆనాడు మీరు చాలా గొప్ప పని చేశారు. కొత్తగా ఈపీసీ అనే ఒక సిస్టాన్ని తీసుకువచ్చి, ఈపీసీ అంటే ఎస్టిమేట్ ప్రొక్యూర్ కన్స్ట్రక్షన్ అనే ఒక కొత్త సిస్టాన్ని తీసుకువచ్చి కాంట్రాక్ట్లకే అన్ని అవకాశాలు అధికారాలు కట్టబెట్టి ఎక్కడ లేని విధంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. జీవోలు 0.5% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పి దాదాపు 2 to 5% మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ల కొరకు దాదాపు 651 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే ఇన్వెస్టిగేషన్ కొరకు 829 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా భూసేకరణ కొరకు 16 కోట్లు, పనుల కొరకు 151 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తంగా వాళ్ళు దిగిపోయే వరకు 6,000 కోట్ల రూపాయలు 2014 జూన్ వరకు 6,116 కోట్లు ఆనాడున్న తమిళహట్టి పైన వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది.
కానీ ఒక ఎకరానికి కూడా సాగునీరు రాలేదు, ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు. అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ భూములకు సాగునీరు అందించాలనే ఒక సంకల్పంతో తెలంగాణలో ఉన్న వలసలను నివారించాలనే ఆలోచనతో వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలనే ఆలోచనతోని తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ్మిడిహట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి, సిడబ్ల్యూసి అనుమతి లేదు కాబట్టి మహారాష్ట్రతోని అనవసరమైన తగాద డిస్ప్యూట్ ఉన్నది కాబట్టి ఏ రకమైన డిస్ప్యూట్ లేని దగ్గర వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గర మనము ప్రాజెక్టును కొత్తగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే క్రమంలో రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. తమ్మిడిహట్టి దగ్గర కట్టే ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుందని, 38,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు అంచనా వేశారు. ఆ మేరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చారు. అయితే తమ్మిడిహట్టి దగ్గర ఇది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత, నీరు కూడా లభించదు అని తెలిసిన తర్వాత, మహారాష్ట్రతోనే డిస్ప్యూట్ ఉందని తెలిసిన తర్వాత ప్రాణహిత చేవెళ్లకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని దాన్ని రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. వాస్తవంగా 248 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాల్లో నీటి వినియోగము, 19,63,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 18,62,000 ఎకరాల స్టెబిలైజేషన్ తోని ఈ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం గాని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి, జలాశయాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అది హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ కానీ, ఇరిగేషన్ ప్లానింగ్ కానీ, లేదా కాస్ట్ అప్రైజల్ కానీ, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చే అనుమతులు కానీ, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ దగ్గర నుండి కానీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి కానీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నుంచి కానీ దాదాపు 11 రకాల అనుమతులను కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యయం పెరిగింది. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే 38,500 కోట్లతోనే పూర్తి అయ్యేది. మీరు 80,000కు దాని కాస్ట్ పెంచారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును, కాస్ట్ పెరిగింది. ఎందుకంటే దాదాపు 141 టీఎంసీలను నిల్వ చేసుకునే జలాశయాల నిర్మాణం జరిగింది. 141 టీఎంసీఎఫ్టీ వాటర్ ను స్టోర్ చేసుకునే విధంగా అనేక రిజర్వాయర్లు వచ్చాయి. అదేవిధంగా 3 బ్యారేజీలు వచ్చాయి, మల్టిపుల్ లిఫ్ట్స్ వచ్చాయి, పవర్ కన్జంప్షన్ వచ్చింది, సబ్ స్టేషన్స్ వచ్చాయి. కాబట్టి కాస్ట్ పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. దీనికి సంబంధించి వాస్తవంగా 3 సంవత్సరాలలో ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. ఆ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగానే 98,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరించుకున్నాం. దాదాపు 16 లక్షల ఎకరాల
కాకతీయ కెనాల్ కింద ఉన్న ఆయకట్టును స్టెబిలైజ్ చేసుకున్నాం. అదేవిధంగా 2023, 24, 24, 25, 26, 27 ఈ వరుసగా 5 సంవత్సరాలు కొత్తగా 19 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే విధంగా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటి అంటే ఇవాళ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, 19, 20, 21 పియర్స్ 7వ బ్లాక్ లో ఉన్న 19, 20, 21 పియర్స్ మధ్యన కొంత 1.25 మీటర్స్ తోని అది సెటిల్ కావడం, కుంగిపోవడం జరిగింది. అది నిజంగా కూడా దురదృష్టకరమైన సంఘటన. దానిపైన సమగ్రమైన విచారణ జరగవలసిన అవసరం ఉంది. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేదు ఇంకేదన్నా కారణాల వల్ల జరిగిందా అనేది తప్పకుండా విచారణలో బయటకు వస్తుంది. విచారణ పూర్తి అయిన తర్వాత దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించాలని కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. మేము ఎవరిని వెనకేసుకోవడానికి సిద్ధంగా లేము. తప్పు జరిగింది, పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని విచారణలో తేల్చి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. దానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కూడా మేము అడిగాం. మీరు వేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లిన మంత్రులందరూ కూడా వాళ్లే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం. అది సరైనది కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు వెళ్లారు, ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఆ ప్రాథమికంగా వచ్చిన అంచనా పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలనుకున్నారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిన తర్వాత ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో తప్పకుండా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇతర అవసరాలైన అందరి దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి చేసి సమగ్రమైన రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దానిపైన మంత్రులు స్పందిస్తే బాగుంటుంది. కానీ ఆ రిపోర్టు రాకముందే, పని ప్రారంభం కాకముందే, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన కమిటీ కాన్స్టిట్యూట్ కాకముందే మీరే తీర్పులు చెప్పేస్తే ఎవరిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో మంత్రులు ఆలోచించాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాలి. వారికి చాలా విషయాలు అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఒక మంత్రిగా ఉండి మీరే ముందుగా జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఎంక్వైరీ ఏ రకంగా జరుగుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొక మాట అన్నారు. ఏమని? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరి అయిన ప్రతిపాదన లేదు అని. ఇది మరీ సిగ్గుచేటనే విషయం. 2016లో అప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను. కేసీఆర్ నాయకత్వంలో, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మేమందరం ఢిల్లీకి వెళ్ళాం. ప్రధానమంత్రి గారిని కలిసినాం. ప్రధానమంత్రి గారిని కలిసిన టీంలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఇచ్చిన లేఖ నా దగ్గర ఉన్నది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీ సహకారం కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 33 లక్షల ఎకరాలకు 36 లక్షల ఎకరాలకు మేము కొత్త ఆయకట్టు కానీ స్టెబిలైజేషన్ ద్వారా కానీ నీరు ఇవ్వబోతున్నాం. మీరు మాకు సహకరించమని అంటే తప్పకుండా ఎగ్జామిన్ చేపిస్తా అన్నారు. 2016లోనే కాదు, మీరు అసెంబ్లీలో కూడా మా ఉపన్యాసాలు విన్నారు, బయట కూడా మా ఉపన్యాసాలు విన్నారు, పార్లమెంట్లో కూడా మా ఎంపీలు మాట్లాడిన మాటలు విన్నారు. అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని.
కానీ బీజేపీకి ఉన్న తెలంగాణ పైన ఉన్న సవితి తల్లి ప్రేమతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను అడ్డుకోవాలనే కక్షతో మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. ఇది వాస్తవం. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుకు మేము జాతీయ హోదా అడిగాము అంటారు. సంతోషం, మేము కూడా అడుగుతాం. నేను మొన్న చెప్పాను, మొన్న అసెంబ్లీలో నేనే మాట్లాడినాను. అసెంబ్లీలో నేను మాట్లాడితే ఏం చెప్పానంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను. తప్పకుండా మేము దానికి మద్దతు ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. మీరు కొట్లాడండి, మీతో పాటుగా మేము ఉంటాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతాంగానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. దానికి మీరు జాతీయ హోదా తీసుకువస్తే సంతోషపడే వాళ్ళలో మేము మొదటి వాళ్ళమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఒక మాట మాట్లాడుతున్నది, ప్రాజెక్టు అంచనాలన్నీ పెరిగిపోతున్నాయని. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, భారతదేశంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా అంచనాలు పెంచుకోకుండా పూర్తి చేయబడ్డదా? ఒకటి ఎగ్జాంపుల్గా మీరు చెప్తారా? భారతదేశంలో ఏ ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ అయినా అంచనాలను పెంచుకోకుండా సవరించుకోకుండా పూర్తి చేసిన సంఘటనలు ఉన్నాయా? ఉదాహరణలు ఉంటే చెప్పండి. నా దగ్గర ఉన్నాయి. ఉదాహరణ నాగార్జున సాగర్ ఉన్నది. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో ప్రారంభించింది. అది పూర్తి అయిన నాటికి 1200 కోట్లకు పోయింది. 122 కోట్ల నుంచి 1200 కోట్లకు పోయింది. అదేవిధంగా మన రాష్ట్రంలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నది. దాన్ని అయితే 40 కోట్లతోనే ప్రతిపాదించారు. అంటే ఆ రోజు కాస్ట్ ఎఫెక్ట్ అట్లా ఉండేది. ఇది కూడా 1964లో 40 కోట్లతో ప్రతిపాదించిన శ్రీరామ్ సాగర్ పూర్తి కావడానికి 4300 కోట్లైంది. 40 కోట్లు ఎక్కడ, 4300 కోట్లు ఎక్కడ? ఎన్ని రేట్లు ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రకంగా ఏ ప్రాజెక్టు తీసుకున్నా తప్పకుండా ప్రాజెక్టు నిర్మాణానికి కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఆ పెరిగిన మెటీరియల్ కాస్ట్ అనుగుణంగా ప్రాజెక్టుల యొక్క కాస్ట్ కూడా రివైజ్ చేయవలసి వస్తుంది. అంచనాలు పెరుగుతూ వస్తాయి. ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ప్రాజెక్టు యొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచిందని మాట్లాడుతున్నారు. పెంచినది ఎవరో చెప్పండి. దేశంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రతిపాదించబడిన ఎస్టిమేట్తోనే పూర్తి చేసింది ఉంటే చెప్పండి. వాస్తవాలని ఈ రకంగా ఉంటే మీరు ఇంకొక రకం మాట్లాడుతున్నారు. ప్రతిసారి భారత రాష్ట్ర సమితి ప్రాజెక్టుల నిర్మాణం చేయలేదు, కొత్తగా వచ్చిన ఆయకట్టు ఏం లేదు, మహబూబ్నగర్ జిల్లాలో ఆయకట్టు పెరగలేదు, మహబూబ్నగర్ జిల్లాలో వలసలు ఆగిపోలేదు, లేకుంటే ఇతర జిల్లాలో కూడా పెద్దగా ఆయకట్టు పెరిగింది ఏం లేదని మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క మాటకు మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల 2 పంటలకు సాగునీరును అందుబాటులో ఉంచడం వలన, రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయం అందించడం వలన, 24 గంటల ఉచిత కరెంటు అందుబాటులో ఉండడం వలన పంటల విస్తీర్ణం పెరిగింది. 2014-15లో 1,31,00,000 ఎకరాలు పంటల విస్తీర్ణం ఉంటే 2022-23కు వచ్చేవరకే 2,08,00,000 ఎకరాలకు పంటల విస్తీర్ణం పెరిగింది. అదేవిధంగా 2013-14లో పంటల దిగుబడి అన్ని పంటలు కలిపి 1,07,49,000 టన్నులు ఉంటే 2022-23కు వచ్చేవరకే 4,65,00,000 టన్నులకు పెరిగింది దిగుబడి. సింపుల్ గా చెప్పాలంటే, స్ట్రైట్ గా చెప్పాలంటే, వరి ధాన్యం విషయంలో 2014-15లో వరి ధాన్యాన్ని సేకరించింది, అంటే నేను ఓన్లీ
ప్రొక్యూర్డ్ క్వాంటిటీ, ఎందుకంటే ఇది అఫీషియల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను, ఇది రికార్డ్స్లో ఉంటుంది. 2014-15లో వరి ధాన్యాన్ని కొన్నది 24 లక్షల టన్నులైతే 2020-21లో 1,40,00,000 టన్నులు కొన్నారు. మరి ఈ పంటల విస్తీర్ణం ఎట్లా పెరిగింది? ఈ పంటల దిగుబడి ఎట్లా పెరిగింది? ఈ వరి ధాన్యం సేకరణ ఇంత విపరీతంగా ఎందుకు పెరిగింది? ఇది మేము సాధించిన విజయం కాదా, మా ప్రభుత్వం సాధించిన విజయం కాదా అని నేను అడుగుతున్నా. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలను ప్రచారంలో పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గత ప్రభుత్వం పైన బురద జల్లి కాలయాపన చేసి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విషయంలో వెనుకడుగు వేయకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీలు చేస్తూనే, మీరు చేయవలసుకున్న జ్యుడిషియల్ ఎంక్వైరీలు చేస్తూనే మీరు ఎన్నికల సందర్భంలో అభయహస్తం పేరిట మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది చేయకుండా మీరు ప్రతిదానికి డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట, నేను స్వయంగా ఆయన ప్రెస్ మీట్ చూశాను. డిసెంబర్ 9, 2023న మా ప్రభుత్వం వస్తున్నది. డిసెంబర్ 9, 2023న మొట్టమొదటి సంతకము రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేసే ఫైల్ మీద సంతకం పెడతా అన్నాడు. ఏమైంది అని నేను అడుగుతున్నా. ఈ రకంగా చాలా హామీలు ఇచ్చారు. దయచేసి వాటి గురించి ఆలోచించండి. రైతులు పంట రుణాల మాఫీ గురించి చూస్తున్నారు. రైతులు రైతు బంధు ఇంకా రావడం లేదని చూస్తున్నారు. మహిళలు ఇంకా మాకు మహాలక్ష్మి పథకంలో ప్రకటించిన విధంగా 2,500 రూపాయల ఆర్థిక సాయం అందలేదని చూస్తున్నారు. అందరూ అన్నిటికంటే విచారకరమైన విషయం ఏంటంటే, విడ్డూరమైన విషయం ఏంటంటే, ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి యూత్ డిక్లరేషన్ సభలో నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని ప్రకటించారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా, అభయహస్తం మేనిఫెస్టోలో యువ వికాసం కింద నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. కానీ మొన్న తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదనే మాట మాట్లాడారు. ఆ రకంగా మాట మార్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాలయాపన చేసి హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒకంత రాష్ట్ర వనరుల పైన దృష్టి పెట్టి, వనరుల సమీకరణ పైన దృష్టి పెట్టి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేయాలి. 100 రోజులు కాదు, 6 మాసాల సమయం తీసుకోండి. మీరు 6 మాసాల లోపైన 412 హామీలను మీరు అమలు చేయాలని చెప్పి భారత రాష్ట్ర సమితి కోరుతున్నది, డిమాండ్ చేస్తున్నది. అలా కాకుండా అనునిత్యము గత ప్రభుత్వం పైన నిందలు వేస్తాం, గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తాం, గత ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్తాం. అసలు అవినీతికి పేటెంటే కాంగ్రెస్ కదా. దేశంలో అవినీతిని పెంచి పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. అనేక కుంభకోణాలకు మీరే కదా మార్గదర్శకులు. అందుకనే కదా ఇది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అన్నది. కాబట్టి స్కాములు మీకు అలవాటు, మాకు అలవాటు లేదు. మీరు వేసే ప్రతి ఎంక్వైరీని మేము ఎదుర్కొంటాం, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టేంత, మీరు అమలు చేసేంత వరకు మేము వెంటబడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్ 2022 ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించింది, అందుకే మేడిగడ్డకి పరిస్థితి కూడా మంత్రులు అన్నారు. నేనేమంటా, ఎంక్వైరీని నేను ప్రీఎంప్ట్ చేయదలుచుకోలేదు. నాకు కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మంత్రి గారికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఆయన ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారని చెప్తూనే ఇంకొక వైపు ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఆయనే చెప్తున్నాడు ఒక ఎక్స్పర్ట్ లెక్క. అది కరెక్ట్ కాదు.
ఇప్పుడు మీరు అన్నవి కూడా ఎవరేమన్నా కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఐ థింక్ ఇట్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ ఎంక్వైరీ. వాళ్ళు ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోకి రారు. ఒక సిట్టింగ్ జడ్జితో నేర్పిస్తా అన్నారు, సంతోషం. వారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు రారు. ఖచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తారు, సమగ్రమైన విచారణ జరుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉన్నది. వివరాలన్నీ వచ్చిన తర్వాత ఎవరు బాధ్యులో వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయి, వద్దని అనడం లేదు. కాబట్టి ఏం జరిగిందని నేను ఊహించి చెప్పడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు అని కొందరు అంటున్నారు, కుట్ర కోణం ఉండొచ్చు అని ఒకరు అంటున్నారు. అవన్నీ మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కొత్తగా 12 క్రూజర్లు కొన్నారు, ల్యాండ్ క్రూజర్లు కొన్నారు. మళ్ళీ 12-22 కొన్నారు. దాన్ని విజయవాడలో తప్పేమి తప్పేముందండి? రాష్ట్ర కేబినెట్ యొక్క ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వినియోగం కొరకు 22 క్రూజర్లు కొన్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. ఇప్పుడు అది వాడరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకోరా? ప్రగతి భవన్ ను మేము హాస్పిటల్ చేస్తామన్నారు. ప్రగతి భవన్ ను మేము అధికారంలోకి వస్తే ఏమన్నారమ్మా? ఏమన్నారు? అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అని ఒకరు అన్నారు, హాస్పిటల్ గా కన్వర్ట్ చేస్తామని ఒకరు అన్నారు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు దాంట్లో? మనకు పేర్లు ఎందుకని ఎవరు ఉంటున్నారు? రేపు ల్యాండ్ క్రూజర్లు ఎవరు తిరుగుతారు మనం చూడవా? ఇవన్నీ పిచ్చి మాటలు బంద్ చేయాలి, చేసేది మాత్రమే చెప్పాలి. ప్రగతి భవన్ గురించి అంత తప్పుగా మాట్లాడిన వాళ్ళు పోయి ఏ ముఖం పెట్టుకుని ఉంటారా ప్రగతి భవన్లో? మళ్ళా ఆలోచన చేయాలిగా. మాట్లాడే ముందు దాచుకుంటారండి. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. 22 ల్యాండ్ క్రూజర్లు అనేవి పబ్లిక్ ప్రాపర్టీ. వాటి రిపేర్ కొరకు వాటిని బ్లడ్ ప్రూఫ్ గా కన్వర్ట్ చేయడానికి పోయినట్టుగా నాకు ఉన్న సమాచారం. వస్తాయి కదా, వచ్చిన తర్వాత మీరు వాడరా? మీరు ఎక్కి తిరగరా? అమ్మేస్తారా వాటిని? మళ్ళా పోనీ అయ్యేమన్నా దాంట్లో ఏమైనా అవినీతి జరిగిందా? లేకుంటే అవి కొనుక్కుంటేనే కొన్నట్టుగా చూపించిందా? ఏంటో కరెక్ట్ గా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు కూడా అట్లా మాట్లాడదు, ఒక బాధ్యతతో మాట్లాడారు. ఏది పడితే అదే మాట్లాడతాం, అంటే వాడిని వీని బెదిరించినట్టుగా మాట్లాడుతున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. అది ముఖ్యమంత్రి గారికి గౌరవం కూడా ఇవ్వదు. అది ఎస్, అంటే ఆయన లంక బిందెల కొరకు వచ్చిండే. ఒక నిమిషం, లంక బిందెల కొరకు ఎవరు తిరుగుతారండి? రాత్రిపూట లంక బిందెల కొరకు ఎవరు వెతుకుతారు? అర్థమైందని చెప్పేది. రాత్రిపూట లంక బిందెలు కావాలని ఎవరు పోతారు? గుట్టలేమడి, చెట్లమడి, పుట్టలేమడి. లంక బిందెలు కాలి బిందెలని కాదండి. లంక బిందెలు ఉంటాయా కాలి బిందెలు ఉంటాయా అనేది మాట్లాడేటప్పుడు తెలియదా? ఇవాళ నా కుటుంబం యొక్క ఆస్తి ఎంతో, నా కుటుంబానికి వచ్చే ఆదాయం ఎంతో, నా ఖర్చు ఎంతో నాకు తెలియదా? తెలియకుండానే మాట్లాడతామా? తెలంగాణ వనరులు ఎంత, తెలంగాణ ఆదాయం ఎంత, మనం ఇది చేయగలుగుతామా లేదా అనేది ప్రతి సంవత్సరం బడ్జెట్ చూస్తే అర్థమైతే లేదా? ఉదాహరణ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాం మనం, అంతే కదా? 2,54,000 దాటింది కదా మొన్న పెట్టిన దాంట్లో. 2,94,000 కోట్ల బడ్జెట్ పెట్టాం. దాంట్లో డిఫిసిట్ ఉంటే ఉండొచ్చు 30,000 కోట్లు, 40,000 కోట్లు డిఫిసిట్. అంటే నికరంగా నీకైతే 2,50,000 కోట్లు వస్తుంది కదా. మరి నీ యొక్క ఆలోచన, నీ యొక్క వ్యవహారం అంతా గాడికి పరిమితమై ఉండాలి కదా. అవసరం అనుకుంటే ఇంకో 1,00,000 పెంచుకొని హామీలు ఇవ్వాలిగా. మరి నువ్వు ఇచ్చిన హామీలకు ఏమైనా అంటున్నదా? నీకు తెలియదా? ఇది వరుసగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ల బడ్జెట్ పేపర్లు చూస్తలేరా మీరు? అంటే గంత గుడ్డిగా పార్టీ నడుపుతున్నారా? ప్రతి సంవత్సరం బడ్జెట్ ఎంత ప్రజెంట్ చేస్తున్నారో అర్థమైతే లేదా? ఇంకోటి బ్రదర్, బడ్జెట్ ప్రజెంట్ చేయడమే కాదు, పెర్ఫార్మెన్స్ బడ్జెట్ అని అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇస్తాం మనం. నేను 3 లక్షల కోట్లు వస్తుందని పెట్టుకుంటా, రాకపోవచ్చు. కానీ పెర్ఫార్మెన్స్ బడ్జెట్ నీకు ఖచ్చితమైన ఫిగర్ దొరుకుతుంది. ఆ సంవత్సరం నీకు ఎంత ఆదాయం వచ్చింది, 2,40,000 కోట్లు వచ్చిందా, 2,50,000 కోట్లు వచ్చిందా అనేది నీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఒక అంచనాకు రావాలిగా. అది ఏం చేయకుండా లంక బిందులు ఉన్నాయని వచ్చినా, సెక్రటరియట్లో లంక బిందులు ఉంటాయా అండి? సెక్రటరియట్లో అసలు క్యాష్ ఉంటుందా అండి?
పైసలు సెక్రటరియట్లో ఉంటాయా అండి? మూడో టీఎంసీ కోసం 4,000 కోట్ల రూపాయలు టెండర్ లేకుండా కాంగ్రెస్ కౌన్సిల్ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇచ్చారు కదండి, అవన్నీ రండి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.